Hello and welcome to Boston Ramesh channel. ఈరోజు 7th డే ఆఫ్ మై జర్నీ సర్వీస్ నౌ అప్లికేషన్ డెవలపర్ సర్టిఫికేషన్ కొరకు నేను ప్రిపేర్ అవుతున్న ఈ ప్రాసెస్లో ఈరోజు సెకండ్ కోర్స్ వచ్చేసి స్క్రిప్టింగ్ ఇన్ సర్వీస్ నౌ ఫండమెంటల్స్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి స్క్రిప్టింగ్ ఓవర్ వ్యూ ఫండమెంటల్స్ అన్నీ చెప్పారు. బేసికల్గా స్క్రిప్టింగ్ ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, అదేవిధంగా స్క్రిప్టింగ్ సర్వీస్ నౌలో ఎక్కడ మనం డెవలప్ చేస్తామో, ఎక్కడ మనం స్క్రిప్ట్స్ని స్టోర్ చేస్తామో, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో, తర్వాత వాట్ ఈస్ ద టూల్ దట్ వి యూస్ ఇన్ ద సర్వీస్ నౌ బై డిఫాల్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తుంది, స్క్రిప్ట్ ఎడిటర్ అని. అది చూసాము. తర్వాత ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ సర్వీస్ నౌలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓవరాల్‌గా కోర్స్ అయితే ఈ మాడ్యూల్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది యాక్చువల్‌గా వీడియో, తర్వాత 3 ల్యాబ్ ఎక్సర్‌సైజెస్ అని చెప్పేసి చెప్పారు. అది చేశాను సిమ్యులేటర్‌లో. అయితే ఇది ఒరిజినల్‌గా ఇట్ వాస్ ఏ ఇన్‌స్ట్రక్టర్ లెడ్ ట్రైనింగ్. దాన్ని ఇలాగ రికార్డ్ చేసి మనకు ఆన్ డిమాండ్‌లో పెట్టినారు కాబట్టి, ఇలా ఏం ఇంటరాక్షన్ అంటూ ఏముండదు. ఎక్కువ శాతం మనం విని దాన్ని అర్థం చేసుకోవడము. ఆ తర్వాత వైల్ వి ఆర్ వాచింగ్ దట్ వీడియో మనం పర్సనల్ ఇన్స్టెన్స్ గానీ, పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్ గానీ, లేకపోతే సిమ్యులేటర్ ఇన్స్టెన్స్ గానీ ఓపెన్ చేసి, దెన్ వీ హ్యావ్ టు జస్ట్ ఫాలో వాట్ వి ఆర్ లెర్నింగ్ అని ఉంటుందనమాట. బాగా అనిపించింది. ఇట్ వాస్ ఎ సింపుల్ వన్. నేనైతే ఆల్రెడీ ఐయామ్ డూయింగ్ ద డెవలప్‌మెంట్ కాబట్టి ఐ డిడ్ంట్ ఐ డిడ్ంట్ ఫీల్ లైక్ ఐయామ్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ఎనీథింగ్ న్యూ. వాట్ ఐ వాంట్ టు ఈస్ నేనేమి నేర్చుకున్నానో ఈరోజు అది సింపుల్‌గా ఏదైతే నేను రికార్డ్ చేస్తున్నానో ఎవరికైనా యూజ్ అవుద్దని, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని స్లైడ్స్ అయితే నేను క్రియేట్ చేశాను. ఇట్ వాస్ టూ మచ్ వర్క్. నేను ఇంత వర్క్ అవుద్దని అనుకోలేదు. బట్ డెఫినిట్‌గా ఇలా గూడా చేయొచ్చు అని జెప్పేసి నేను ఆహ్, చూసాను. బానే వర్కౌట్ అయింది. బట్ ప్రాబబ్లీ ఇట్ ఇస్ టూ మచ్ వర్క్ ఫర్ మీ టు డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఆన్ ఎవ్రీ మాడ్యూల్. బట్ లెట్స్ సీ. ఎందుకంటే అట్‌లీస్ట్ ఇలా చేస్తే ఏ హ్మ్, మనకు ఇది రివిజన్ అనేది జరుగుతుంది. చాలా ఈజీ అవుతుందని జెప్పేసి చేశాను. బట్ చూద్దాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇలా ఇంత నేను టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని ఆలోచిస్తాను. ఓకే. అయితే మనం ఇంకా సబ్జెక్ట్ చూద్దాము. స్క్రిప్టింగ్ ఎసెన్షియల్స్ అంటే తెలుసుకోవాల్సినయి. కీ కాన్సెప్ట్స్ ఏంటివి ఈ స్క్రిప్టింగ్‌కి సంబంధించినంత వరకు. సర్వీస్ నౌ యూజ్ చేసే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వచ్చేసి జావా స్క్రిప్ట్. మనకు జావా స్క్రిప్ట్ మీద ఐడియా ఉంటే ఇది చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ జావా స్క్రిప్ట్ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు నేర్చుకోవాల్సిందే. బట్ నాకు తెలుసు. నేను ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ సంథింగ్ దట్ ఐయామ్ డూయింగ్ ఆన్ ఎ డే టు డే బేసిస్. సో దట్స్ నాట్ సంథింగ్ దట్ ఐయామ్ గోయింగ్ టు డూ ఎనీ మోర్ రిసర్చ్ ఆన్ ఇట్. సో కీ కాన్సెప్ట్స్ అన్నప్పుడు ఏమి ఆలోచించాలి అంటే అసలు స్క్రిప్టింగ్ ఎందుకు చేయాలి? ఇప్పుడు స్క్రిప్టింగ్ ఉంది కదా అని చెప్పేసి సర్వీస్ నౌలో ప్రతి చిన్నదానికి మనం స్క్రిప్టింగ్‌ని యూజ్ చేసి కొత్తగా ఫంక్షనాలిటీస్‌ని మనం అప్డేట్ చేయడం గాని అట్లాంటివన్నీ చేయకూడదు అనేది ఒక ఆహ్, గైడెన్స్ అయితే ఇచ్చారనమాట. కాకపోతే ఫర్ ఎవ్రీ సింగిల్ థింగ్ వి ఆల్వేస్ లుక్ ఫర్ 5 డబ్ల్యూస్, రైట్? వాట్, వై, వెన్, వేర్, హూ, రైట్? ఆహ్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం అర్థం చేసుకుంటామంటే, ఒక స్క్రిప్టింగ్ అనేది మనం చేయాలని అనుకున్న ప్రతిసారి ఎందుకు చెయ్యాలి? దీనివల్ల లాభం ఏంటి? ఇది లేకుండా మనం కాన్ఫిగరేషన్ యూజ్ చేసి మనం అచీవ్ చేయవచ్చా మనకు కావాల్సిన రిజల్ట్ అనేది మనం ఆలోచించాలి. సో, ఎందుకంటే ప్రతిసారి మనం అనుకుంటాం ఏంటంటే, స్క్రిప్ట్ రాస్తేనే మనకు వర్కౌట్ అవుద్దనుకుంటాం కానీ, సర్వీస్ నౌ ఏదైతే మనకు కాన్ఫిగరేషన్ ఒక క్లయింట్ స్క్రిప్ట్ గాని, అలా కాదు బిజినెస్ రూల్ గాని మనకు యూఐ పాలిసీస్ గాని ఇవన్నీ మనం చూసినప్పుడు అందులో ఏదైతే కాన్ఫిగరేషన్స్ మనం చేస్తామో, ఆ కాన్ఫిగరేషన్స్ కూడా ఇంటర్నల్లీ దే ఆర్ యాక్చువల్లీ ఫైరింగ్ జావా స్క్రిప్ట్స్ టు డూ ద స్టఫ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ టేబుల్స్ అనమాట. సో, అందుకొరకనే ప్లాట్‌ఫార్మ్ స్క్రిప్టింగ్ అనేది ఆల్రెడీ ఉంది. మనం దాని మీద ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం ఏమైనా స్క్రిప్ట్ రాస్తున్నామంటే చాలా అవసరమైతేనే రాయాలి. ఒక 80% ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్స్ ఒక 20% మాత్రం మనం హ్మ్, ఈ స్క్రిప్టింగ్ బేస్డ్‌గా చేస్తే బావుంటుందని చెప్పేసి చెప్పారనమాట.
to script or not. Scripting decisions, when and why. సో, ఒక స్క్రిప్టింగ్ డెసిషన్ మనం చెయ్యాలి, ఒక స్క్రిప్టింగ్ చెయ్యాలి అని మనం ఒక డెసిషన్ తీసుకుంటున్నామంటే, మనం ఏం కన్సిడరేషన్ చేస్తాం, రైట్? బట్ బిఫోర్ థాట్ ఈ స్క్రిప్టింగ్ చేసిన తర్వాత మనకు ఫ్యూచర్‌లో ఎలా జరుగుతుంది అని మనం చూస్తే, ఒక్కసారి మనం ఆలోచిస్తే, సర్వీస్ నౌ వచ్చేసి ప్రతి సంవత్సరం ఒక కొత్త రిలీజ్ అయితే మనకు ప్రతి కస్టమర్స్‌కి చేస్తుంది. అదొక మ్యాండేటరీ లాగా ఉంచుతుందనమాట. సో, దే రిలీజ్ ఆల్ ద న్యూ అప్‌డేట్స్ అండ్ ఫంక్షనాలిటీస్ అండ్ ఎవ్రీ ఇయర్. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒకసారి మనం ఒక స్క్రిప్ట్ రాసామంటే, ఆ స్క్రిప్ట్ ఒక పర్టిక్యులర్ ఫంక్షనాలిటీని మనం లేదా పర్టిక్యులర్ రిక్వైర్మెంట్‌ని అచీవ్ చేసింది. కానీ నెక్స్ట్ రిలీజ్‌లో సర్వీస్ నౌ ఒకవేళ ఆ పర్టిక్యులర్ ఫీచర్‌ని వాళ్ళు ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి, అప్పుడేమవుతుంది, మనం డెవలప్ చేసిన స్క్రిప్ట్ అనేది వేస్ట్ అయిపోతుంది. డిప్రికేట్ చేయాల్సొస్తుంది. మనం దాన్ని మళ్ళీ ఫైన్ ట్యూన్ చేసుకోవాల్సొస్తుంది. ఈ విధంగా రకరకాల మెయింటెనెన్స్ వర్క్ అయితే ఉంటుంది, మనం ప్రతి చిన్న దానికి స్క్రిప్టింగ్ రాసేస్తే. సో, చూస్తే మనం ఈ స్క్రిప్టింగ్ ఎందుకు చేయాలి అని గనక మనం చూసినట్టయితే, ఎప్పుడైనా న్యూ ఫీచర్స్ యాడ్ చేయాల్సొచ్చినప్పుడు గానీ, లేదా ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీని ఇంక తప్పదు, మనకది కావాల్సిందే, మన బిజినెస్‌కి అవసరం, ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు గానీ, లేకపోతే యూజర్స్‌ని మన ఫంక్షనాలిటీస్‌కి సంబంధించినంత వరకు ఆన్ ద స్క్రీన్ గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం మన యూజర్స్‌కి, మన కంపెనీకి ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంది, మనం గైడ్ చేయాల్సిందే యూజర్‌ని అన్నప్పుడు గానీ, లేకపోతే స్పెసిఫిక్ టాస్క్స్ మనకు ఆటోమేట్ చెయ్యాలి. అందులో మనకు, మన కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషను బై డిఫాల్ట్ ఔట్ ఆఫ్ ద బాక్స్ రాదు కాబట్టి, ఆ టాస్క్‌ని రన్ చేయడానికి స్క్రిప్ట్స్ రాసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్నల్‌గా మన థర్డ్ పార్టీ యాప్స్, మనం వేరే వేరే రిపాజిటరీస్‌ని యాక్సెస్ చేయడం గానీ, ఇంటర్నల్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ డిఫరెంట్ అప్లికేషన్స్ డేటాబేసెస్ కానీ అవి గాని యాక్సెస్ చేయడానికి గానీ, ఒక ఇంటిగ్రేషన్ మనం డెవలప్ చేయడానికి గానీ కంపల్సరీ స్క్రిప్ట్ రాయాల్సిందే. సో, దీస్ ఆర్ ద ఆహ్, చాయిసెస్ థట్ వి హావ్ టు మేక్. ఈ టైప్ ఆఫ్ సినారియోస్‌ని చూసినప్పుడు మనం స్క్రిప్ట్స్ రాయాల్సి వస్తుంది. స్క్రిప్టింగ్ అథారిటీస్, రోల్స్ విత్ స్క్రిప్టింగ్ పవర్స్. స్క్రిప్ట్స్ రాయాలంటే స్పెసిఫిక్ పర్మిషన్స్ అయితే ఉండాలి. ఆహ్, యాక్సెస్ సర్వీస్ నౌ యాక్సెస్ ఉన్న వాళ్ళందరికీ ఈ స్క్రిప్టింగ్ అనేది ఆహ్, అవైలబుల్ ఉండదు. అది ఎందుకంటే ఇది చాలా బ్యాక్ ఎండ్ యాక్సెస్ పర్మిషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్క్రిప్టింగ్ చేసే పర్మిషన్స్ ఉంటాయన్నమాట. అయితే ఒకసారి రూల్స్ చూస్తే, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ డెఫినిషన్ అడ్మినిస్ట్రేటర్, అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్స్, ఈ రోల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే స్క్రిప్ట్స్ డెవలప్ చేయగలరు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే యాక్చువల్‌గా ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఇండివిడ్యువల్ అనమాట. ఒక సర్వీస్ నౌ ఇన్స్టాన్స్‌కి సంబంధించినంత వరకు. దిస్ పర్సన్ విల్ హావ్ ఫుల్ ప్లాట్‌ఫార్మ్ మేనేజ్మెంట్ కేపబిలిటీస్. సో, అప్పుడైతే వాళ్ళు ఈ స్క్రిప్ట్స్ జనరేట్ చేయడం గానీ, ఐ మీన్ ఈ స్క్రిప్ట్స్ డెవలప్ చేయడం గానీ ఇవన్నీ చేస్తారు. సిస్టమ్ డెఫినిషన్ అడ్మినిస్ట్రేటర్ అంటే డిఫరెన్స్ ఏంటిది? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌కి, సిస్టమ్ డెఫినిషన్ అడ్మినిస్ట్రేటర్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ సెకండ్ రోల్ ఏదైతే సిస్టమ్ డెఫినిషన్ అడ్మినిస్ట్రేటర్ రోల్ ఉందో, ఈ ఈ పీపుల్‌కి ఓన్లీ స్పెసిఫిక్ ఫీచర్స్‌కి మాత్రమే అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ రూల్స్ ఉన్నాయనుకోండి. సో, ఓన్లీ దిస్ పర్సన్ క్యాన్ రైట్ స్క్రిప్ట్స్ ఫర్ బిజినెస్ రూల్స్ అంటే, వాళ్ళు ఆ స్క్రిప్ట్స్ మాత్రమే వాళ్ళు డెవలప్ చేయగలరు. తర్వాత అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు మనం ప్రతి కంపెనీలో సర్వీస్ నౌ మనం బై డిఫాల్ట్ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆహ్, ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చినా వి మే ప్రాబబ్లీ ఎండ్ అప్ క్రియేటింగ్ అవర్ ఓన్ అప్లికేషన్. బికాస్ మనకు మన బిజినెస్‌కి సంబంధించినంత వరకు మనం ఏదో ఒక కొత్త అప్లికేషన్, మన కస్టమర్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటాం. సో, ఈ అప్లికేషన్ ఏదైతే మనకు మన కంపెనీకి సంబంధించిన వరకు ఏదైతే అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటామో, ఆ అప్లికేషన్‌కి స్పెసిఫిక్‌గా సెపరేట్ అడ్మినిస్ట్రేటర్‌ని క్రియేట్ చేస్తారు. అప్పుడేమవుతుందంటే, దట్ ఇండివిడ్యువల్ విల్ హావ్ ఆల్ ద అడ్మిన్ ప్రివిలేజెస్. ఆ అప్లికేషన్స్ మాత్రమే ఈ అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్ అనే పర్సన్ కెన్ రైట్ స్పెసిఫిక్ స్క్రిప్ట్స్ టు మేనేజ్ ద ఫీచర్స్ అండ్ డేటా అన్నమాట. మాస్టరింగ్ ద ఎడిటర్, నావిగేటింగ్ ద సర్వీస్ నౌ సింటాక్స్ ఎడిటర్. సో, ఇప్పుడు మనము సర్వీస్ నౌ ఇన్స్టెన్స్‌లో ఈ సింటాక్స్ ఎడిటర్ ఏదైతే ఉందో అది మనం చూద్దాము. దట్ ఈస్ గోయింగ్ టు బి ద మేజర్ పోర్షన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ మాడ్యూల్.
సింటాక్స్ ఎడిటర్‌లో ఎలా మనం ఎక్కడుంటది సింటాక్స్ ఎడిటర్? ఎలా ఓపెన్ చేయాలి? తర్వాత సింటాక్స్ ఎడిటర్‌లో ఫీచర్స్ ఏంటివి? మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఒకవేళ మనం స్క్రిప్ట్ రాయాలంటే మనకి ఏ విషయాలు తెలియాలి? అవన్నీ చూద్దాం. ఓకే. లెట్స్ గో అండ్ సీ వేర్ ఈస్ దిస్ బిల్ట్ ఇన్ syntax text editor where we can write the script. So the easiest way to get to the built-in text editor is to open an existing script. So నేనైతే ల్యాబ్ ఇన్స్టెన్స్ సర్వీస్ నౌ ఇన్స్టెంట్లోకి లాగిన్ అయిపోయాను. There are few ways to get to a script. This is the application navigator. అదేవిధంగా మనం కావాలంటే ఫేవరెట్స్లో మనం రెగ్యులర్గా యాక్సెస్ చేసే అప్లికేషన్స్ని కానీ మాడ్యూల్స్ని కానీ మనం సేవ్ చేసుకోవచ్చు. జస్ట్ వీ హ్యావ్ టు గో అండ్ జస్ట్ క్లిక్ దట్ స్టార్ బటన్ ఓవర్ దేర్. అలా కాకుండా మన హిస్టరీలోనైతే మనం ఇప్పటివరకు ఏమైనా చేస్తూ ఉంటే అవన్నీ రికార్డ్ అవుతాయి కాబట్టి we can go back and just click on that one and then we can see that artifact మనం ఏదైతే ఓపెన్ చేసామో ఇంతకుముందు తర్వాత వర్క్ స్పేసెస్ వాటి ఇవంతా ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు. సో స్క్రిప్ట్స్ ఏవైనా మనం ఓపెన్ చేయాలంటే మనం ఐదర్ సిస్టమ్ డెఫినేషన్స్లోకి వెళ్ళిపోతే మనకు బిజినెస్ రూల్స్ కానీ అదేవిధంగా క్లయింట్ స్క్రిప్ట్స్ కానీ కనబడతాయి. అది కాకుండా మనం ఇంకా ఇంకో రకంగా వెళ్ళాలి చూడాలి ఒక టేబుల్ పైన ఎలా ఉన్నాయి చూడాలంటే ఇన్సిడెంట్ డాట్ కాన్ఫిగ్ అని మనం టైప్ చేస్తే ఇన్సిడెంట్ కాన్ఫిగ్ అంటే ఆ ఇన్సిడెంట్ అనే టేబుల్ మీద ఉన్న కాన్ఫిగరేషన్స్ అన్ని ఓపెన్ అవుతాయి ఇలాగా. సో అందులో బిజినెస్ రూల్స్ ఒకటి క్లయింట్ స్క్రిప్ట్స్ ఒకటి ఇలా ఉంటాయి అనమాట. సో ఇప్పుడైతే నేను ఎఫెక్టెడ్ గ్రూప్ నోటిఫికేట్స్ అనే బిజినెస్ రూల్ ఓపెన్ చేశాను ఇన్సిడెంట్ టేబుల్ పైన. సో ఈ బిజినెస్ రూల్ వచ్చేసి మనకు సర్వర్ సైడ్ రన్ అవుతుంది. క్లయింట్ స్క్రిప్ట్స్ వచ్చేసి క్లయింట్ సైడ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కాన్ఫిగరేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. కాన్ఫిగరేషన్తో కూడా మనం చాలా వరకు మనం అచీవ్ చేయొచ్చు. కాన్ఫిగరేషన్ అంటే లో కోడ్ ఆర్ నో కోడ్ అనే కాన్సెప్ట్ మనం సర్వీస్ నౌలో వింటుంటాము. లో కోడ్ అంటే తక్కువ వీలైనంత వరకు తక్కువ కోడింగ్ యూజ్ చేసి కాన్ఫిగరేషన్స్ యూజ్ చేసి, నో కోడ్ అంటే అసలు కోడింగే యూజ్ చేయకుండా అంటే కాన్ఫిగరేషన్స్ 100% కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఇక్కడ వెన్ టు రన్ యాక్షన్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ సంథింగ్ ఇన్ దట్ పర్టికులర్ కండిషన్ మీట్స్ ఇక్కడ వరకైతే మనం కాన్ఫిగరేషన్తో మేనేజ్ చేసేయచ్చు. కానీ ఇది కూడా సరిపోలేదు మన రిక్వైర్మెంట్ కంటే దెన్ విల్ ఎండ్ అప్ రైటింగ్ స్క్రిప్ట్స్ అనమాట. ఈ ట్యాబ్లో చూసినట్టయితే ఇది స్క్రిప్ట్ ఇక్కడ. ఈ స్క్రిప్ట్ ఇది జావా స్క్రిప్ట్. This one executes in the instance specifically. It has its own limitations on what to touch and what to not touch. ఇవన్నీ మనం తర్వాత సెషన్స్లో చెప్తామన్నారు. సో ఓన్లీ థింగ్ మనం ఇక్కడ మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఈ స్క్రిప్ట్లో ఏముంది కొద్దిగా మనం ప్రయత్నం చేద్దాము. జావా స్క్రిప్ట్ తెలిసిన వాళ్ళకైతే దిస్ ఇస్ గోయింగ్ టు బి ప్రెటీ సింపుల్. కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి. యూజువల్గా అయితే పర్పుల్ కలర్లో రావాలి లైక్ ఇఫ్, వేర్, బట్ అవన్నీ బ్లూలోనే వస్తున్నాయి. బ్లూ కలర్లో ఉన్నవి కూడా ఫంక్షన్స్, వేరియబుల్ నేమ్స్ అలాగ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫంక్షన్, ఇది ఫంక్షన్ రైట్. ఆ తర్వాత ఈ ఫంక్షన్ నేమ్ దానిలోకి మన పారామీటర్స్ ఇవన్నీ అలా వస్తున్నాయి. ఇదొక ఫంక్షను. తర్వాత ఈ బ్రాకెట్లో వచ్చేసి మనం ఏం పాస్ చేస్తున్నాము. యూజువల్ ఇవన్నీను ఇందులో మనం డీప్ డైవ్ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఆల్ వీఆర్ ట్రైంగ్ టు నో ఇస్ వేర్ టు రైట్ ద స్క్రిప్ట్, వేర్ టు సీ ద స్క్రిప్ట్. సో ఈ స్క్రిప్ట్ ఎడిటర్ ఏదైతే ఉందో ఇందులో ఈ బార్లో చూసినట్టయితే ఈ ఫీచర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం క్విక్గా. క్లిక్ టు డిసేబుల్ సింటాక్స్ హైలైటింగ్ అండ్ స్క్రిప్ట్ ఫార్మాటింగ్. అయితే యూజువల్గా మనం ఇలా చూస్తే మనకు కలర్ కోడెడ్ ఈ సింటాక్స్ ఎడిటర్ ఏదైతే ఉందో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనం ఎక్కడ ఫంక్షన్ అంటే ఫంక్షన్ అని తెలిసిపోద్ది. we have a very beautiful view యూజువల్గా. సపోజ్ ఇది లేదనుకోండి, ఐ డోంట్ నో వై పీపుల్ వాంట్ డూ దిస్, బట్ మేబీ జస్ట్ మన కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇన్ సమ్వేర్ ఎల్స్. బికాస్ ఇప్పుడు మీరు చూడండి ఇలాగా, ఇప్పుడు ఇది ఈ ఫార్మాట్ ఇలాగ ఉన్నదా, ఈ కోడ్ని మీరు కాపీ చేసి ఇంకేదైనా మీరు టెక్స్ట్ ఎడిటర్ లైక్ వర్డ్లో కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ వర్డ్లో కానీ మీరు కాపీ పేస్ట్ చేయండి, మీకు తెలిసిపోద్ది. It will try to keep the same format with colors and all that stuff. It won't be treated as a simple text. However, if you try to do this, you can copy and paste as a simple text. అదే కన్వీనియన్స్ అనుకుంటా. నాకైతే అంతకంటే ఎక్కువ ఈ యూజ్ అయితే నాకేం తెలియట్లేదు.
ఆ తర్వాత మీకు ఈ టాగిల్ కామెంట్ ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టెస్ట్ ఫ్యూ థింగ్స్ నాట్ జస్ట్ లైక్ యూజువల్ కామెంట్స్ లైక్ కోడ్ కామెంట్స్ కాకుండా ఐ వాంట్ టెస్ట్ సంథింగ్ అండ్ దే జస్ట్ వాంట్ కామెంట్ ఇట్ ఫర్ జస్ట్ ఫర్ ఎ బిట్ అని అంటే అలా చేస్తే కామెంటింగ్ చేసేయచ్చు. మళ్ళీ నొక్కితే మళ్ళీ కామెంటింగ్ వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఫార్మాట్. సపోజ్ మనం టైప్ చేసేప్పుడు ఏదో we want to do something and we try something and then we do something like that and we kind of push something here left and right, చేసిన తర్వాత మనం ఫైనల్గా ఒకసారి ఇలా చూసి ఐ వాంట్ జస్ట్ క్విక్లీ ఫార్మాట్ ఎవ్రీథింగ్ ఆటోమేటికలీ అంటే we can just click on that and you see beautifully all things are formatted. ఆ తర్వాత రిప్లేస్ అండ్ రిప్లేస్ ఆల్ ఇవి మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ యూజ్ చేసినట్టయితే యూ కెన్ ఫైండ్ స్పెసిఫిక్ వర్డ్ ఏమన్నా ఏదో వేరియబుల్ నేమ్ మనం చేంజ్ చేసాం ఇక్కడ ఎక్కడెక్కడైతే ఈ ఎఫెక్టెడ్ అయితే వేరియబుల్ ఉందో అక్కడక్కడ నేను మార్చేయాలి కొత్త నేమ్తో అనుకుంటే యూ కెన్ సింప్లీ మాడిఫై అండ్ యూ కెన్ రిప్లేస్ ఎవ్రీథింగ్. కానీ రిప్లేస్ ఆల్ అనేది మనం జాగ్రత్తగా గమనించాలండి. ఒకసారి రిప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళలేము. వీ హ్యావ్ టు సింక్ యూ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ డూ వన్ బై వన్. ఎందుకంటే ఇక్కడ రీడు అండు అయితే ఏమీ లేవు ఇక్కడ. అదొకటి ఇబ్బందిగానే అనిపించింది. సెర్చ్ చేసుకోవడం యూ కెన్ సెర్చ్ ఫర్ సంథింగ్ లైక్ అన్ అఫెక్టెడ్ ఐటమ్ ఉంది, యూ కెన్ సెర్చ్ ఫర్ దాట్, యూ కెన్ గో డౌన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. ఆ తర్వాత ఇది ఒక యూస్ఫుల్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఈ స్క్రిప్ట్ మీరు ఎలా చూస్తుంటే సపోజ్ మీకు చాలా పెద్ద కోడ్ బేస్ ఉందనుకో ఇలా మీరు ప్రతిసారి ఈ మీరు స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండాలా. అలా కాకుండా ఈ టాగుల్ ఫుల్ స్క్రీన్ చేసినట్టయితే టోటల్గా వ్యూ వచ్చేస్తుంది విత్ ఆల్ ద సేమ్ ఫీచర్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ హియర్ ఆన్ దిస్ బార్. అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ గో బ్యాక్ యూ జస్ట్ క్లిక్ దట్ బ్యాక్ అండ్ దెన్ ఇట్ గో బ్యాక్. బేసికలీ ఇవన్నీ కమాండ్స్ ఇవి. షార్ట్ కంట్రోల్ హెచ్ నొక్కితే కంట్రోల్ ఎమ్ నొక్కితే ఫుల్ స్క్రీన్ అయిపోద్ది అలాగా. ఆ తర్వాత సేవ్ అండ్ దెన్ యూ కెన్ డూ ఎ చెక్, సింటాక్స్ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసేస్తాను అనుకోండి, తీసేస్తే ఏమవుతుంది, ఇట్ హ్యాస్ టు షో మీ అన్ ఎర్రర్ డ్యూరింగ్ ద సేవ్. సేవ్ అయిపోయింది, ఓకే, అది సేవ్ అయిపోయింది. కానీ మీరు చూడండి ఇప్పుడు సింటాక్స్ చెక్ చేయండి మీకు తెలిసిపోద్ది. ఈ రెడ్ కలర్ వచ్చింది చూడండి, మిస్సింగ్ సెమీకోలన్, దట్స్ వాట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు డూ. ఓకే, ఐమ్ గోనా పుట్ దిస్ బ్యాక్, it is gone and then I'm going to save it again. All right, and then it is a script debugger. I'm not going to do anything with that right now. So we can do more discussion on this going forward. I don't think it's not the time for us to go deep into this. All right, so if you want to disable this script editor, if it's not required, then you can simply do this. అంతే, సింపుల్ యాజ్ ఇట్ ఈస్, ఇట్ విల్ కమ్ బ్యాక్. అదనమాట స్క్రిప్ట్ ఎడిటర్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆటో ఇండెంటేషన్ ఉంటుంది ఇందులో. ఆ తర్వాత ఇవన్నీ లైన్ నెంబర్స్, మనం ఈ లైన్ నెంబర్కి వెళ్ళాలి అంటే మనం లైన్ నెంబర్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే ఉండాలి, అసలు గో టు లైన్ నెంబర్ అయితే ఉండాలి, ఇందులో లేదు. మేబీ మిస్సింగ్ సంథింగ్ హియర్. తర్వాత కాంటెక్స్ట్ సెన్సిటివ్ హెల్ప్ అయితే ఉంటుంది. మనం యూజువల్గా ఎనీథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కాంటెంట్ డాట్ ఓకే అనుకోండి, మీరు ఈ ఆబ్జెక్ట్ సంబంధించిన మెథడ్స్ అన్నీ వచ్చేస్తాయి, రైట్. అదేవిధంగా ఇక్కడ ఫంక్షన్ ఉంది కదా, నోటిఫై పేరెంట్స్కి మీరు ఇలా చూడండి, ఈ మెథడ్లోకి మనం ఏ పారామీటర్స్ పంపించాలి అన్నదో మొత్తం అవన్నీ ఆటోమేటిక్గా మనకు కనబడుతుంది. కాంటెక్స్ట్ సెన్సిటివ్ హెల్ప్ అయితే డెఫినెట్గా ఉంటుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎడిటర్లో ఉన్న స్ట్రెంతే అది. వెన్ యూ ఆర్ రైటింగ్ యువర్ స్క్రిప్ట్ యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ హెల్ప్. ఫైండింగ్ స్క్రిప్ట్స్. సో ఈ టాపిక్ అయితే నేను ఆల్రెడీ జస్ట్ ఇంతకుముందు చూసిన మన ఇన్స్టెంట్స్లోనైతే మనం కవర్ చేసేసాను. అప్లికేషన్ నావిగేటర్లో ఎలా యాక్సెస్ చేయాలి మన స్క్రిప్ట్స్ని, అదేవిధంగా సిస్టమ్ డెఫినేషన్ కానీ లేకపోతే డైరెక్ట్గా ఒక టేబుల్ పైన ఉన్న కాన్ఫిగరేషన్కి వెళ్ళిపోయి మన స్క్రిప్ట్ చూడడం కానీ చూడొచ్చు. ఆ తర్వాత స్క్రిప్ట్స్ను ఎక్కడ అంటే ఎలా ఆర్గనైజ్ చేయాలి అంటే మనం బిజినెస్ రూల్స్ సంబంధించిన స్క్రిప్ట్స్ ఎక్కడ ఉంటాయి, తర్వాత క్లయింట్ స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయి, తర్వాత స్క్రిప్ట్స్ ఇంక్లూడ్స్ ఎక్కడ ఉంటాయి అన్ని మనం చూసాము. సో దట్ విల్ కవర్ దిస్ పర్టికులర్ స్లైడ్. నెక్స్ట్ వచ్చేసి స్కోప్ డైనమిక్స్, demystifying scopes in ServiceNow. So this is one of the very important topic in the ServiceNow fundamentals. Like we need to understand as a developer where exactly we are working, right?
గ్లోబల్ స్కోప్‌లో మనం వర్క్ చేస్తున్నామా? లేదా మన అప్లికేషన్ స్కోప్ విచ్ ఈస్ ఎ కస్టమ్ స్కోప్‌లో వర్క్ చేస్తున్నామా అనేది మనకు కరెక్ట్‌గా తెలియాలి. అలా తెలియకపోతే ఏమవుతుందంటే మనం చేసే డెవలప్‌మెంట్ ఎక్కడ సేవ్ అయిందనేది ఒక కన్‌ఫ్యూజన్ వచ్చేసి మనము లోయర్ ఎన్విరాన్మెంట్ నుంచెళ్ళి ఆహ్, అప్పర్ ఎన్విరాన్మెంట్స్ మూవ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులవుతాయి. ఇట్ విల్ జస్ట్ క్లాష్ ద కోడ్ అండ్ ఇట్ విల్ బ్రేక్ ద ఫంక్షనాలిటీ. సో, ఈ ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకుంటే, మనకు ఫ్యూచర్‌లో ఈ అప్లికేషన్ డెవలపర్‌గా మనం ఎస్టాబ్లిష్ అయ్యే ప్రాసెస్‌లో మన అండర్‌స్టాండింగ్ చాలా ఈజీ అవుతుంది. మనకు చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. ఏదైనా విషయం మనం అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు. మొదట్లో నాకు అప్లికేషన్ ఈ స్కోప్ గురించి చాలా అంబిగ్యూటీ ఉండేది. బట్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ గాట్ యూజ్డ్ టు ఇట్ అండ్ ఐ నౌ అండర్‌స్టాండ్ ఎ లిటిల్ బిట్ బెటర్ దాన్ బిఫోర్. సో, లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ uh, what I understood. So maybe that may be useful for some people. సో గ్లోబల్ స్కోప్ అంటే ఏంటంటే ద గ్లోబల్ స్కోప్ ఇన్ సర్వీస్ నౌ ఇస్ లైక్ ది డిఫాల్ట్ టెంప్లెట్ ఫర్ బిల్డింగ్ అప్లికేషన్స్ అనమాట. ఇట్స్ లైక్ బేస్ లైన్. అన్నీ ఉంటాయి అందులో, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిటీకి వెళ్తే ఒక చిన్న సిటీ ఉందనుకోండి. ఆ సిటీలో ఒక పార్క్ ఉంటుంది. రోడ్స్ ఉంటవి. అదేవిధంగా ఒక హాస్పిటల్ ఉంటది. ఇవన్నీ ఏంటంటే దే ఆర్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడీ, రైట్? ఎనీబడీ కెన్ గో టు ది పార్క్. ఎనీబడీ కెన్ గో టు ఎ హాస్పిటల్. ఎనీబడీ కెన్ గో టు ఎ రైల్వే స్టేషన్, రైట్? అదేవిధంగా ఇదొక గ్లోబల్‌గా అందరికి వర్క్ చేస్తుందనమాట. ఇట్స్ వేర్ సర్వీస్ సమ్ అడ్మిన్స్ అండ్ డెవలపర్స్ క్రియేట్ దేర్ వర్క్ అనమాట. తర్వాత ఇట్స్ లైక్ ఎ వాస్ట్ ఓపెన్ ప్లే గ్రౌండ్ వేర్ ఆల్ కిడ్స్ కెన్ ప్లే టుగెదర్. సో ఎనీబడీ హావ్ యాక్సెస్. సో ఈ గ్లోబల్ స్కోప్‌లో ఏముంటుందంటే యూ హావ్ యాక్సెస్ టు కోర్ గ్లోబల్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్, రైట్? ప్రొవైడెడ్ బై ద సర్వీస్ నో ప్లాట్‌ఫార్మ్. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఏదైతే వస్తుందో అదే ఉంటుందన్నమాట. ఆల్సో యూ కెన్ ఆల్సో డిఫైన్ యువర్ కస్టమ్ గ్లోబల్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ అవైలబిలిటీ మనం చేసామనుకో గ్లోబల్‌లో, ఆహ్, ఎవ్రీబడీ ఎవ్రీబడీ వర్కింగ్ ఇన్ దట్ ఇన్‌స్టన్స్ ఫర్ దట్ హోల్ ఆర్గనైజేషన్, దోస్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్ ఆర్ అవైలబుల్. ఓకే. అలా ఉంటుందన్నమాట. గ్లోబల్ స్కోప్ అంటే ఆబ్వియస్‌గా గ్లోబల్‌గా అవైలబుల్ ఉంటుంది. కస్టమ్ స్కోప్‌కొచ్చి చూస్తే ఆహ్, ల ఇట్స్ ఇట్స్ లైక్ ఎ ప్రైవేట్ శాండ్ బాక్స్ అన్నమాట. ఇప్పుడు ఒక సిటీలో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఏదైతే ఓపెన్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో లైక్ హాస్పిటల్స్ గాని, రోడ్స్ గాని, వాటర్ సప్లై గాని, ఎనీథింగ్ దట్ యూ నేమ్ ఇట్, దే ఆర్ ఆల్ గ్లోబల్. బట్ వెన్ యూ కమ్ టు ఆహ్, ఎ పర్టిక్యులర్ హౌస్, ఎ నైబర్‌హుడ్ ఉందనుకోండి. ఆ నైబర్‌హుడ్‌లో ఉన్న ఇల్లు ప్రతి వాళ్ళ ఇల్లు ఒకటి వాళ్ళ ప్రైవేట్, right? No, not everybody can go there. Right? You can go there, your friends can come in there, or somebody, your neighbor can come in there, but it's not for everyone. So it's like a private. సో అలాగే కస్టమ్ స్కోప్ అంటే ఈ ఇన్స్టెన్స్‌లో ఒక అప్లికేషన్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు, ఒక కస్టమ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు, దానికి ఉన్న బ్యారియర్స్, దానికి ఉన్న లిమిటేషన్స్, ఆ అప్లికేషన్‌ని ఏ అదర్ అప్లికేషన్ యాక్సెస్ చేయగలుగుతుంది, చేయలేదు. అప్లికేషన్‌లో డిఫైన్ చేసిన వేరియబుల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ అదర్ అప్లికేషన్స్‌కి అవైలబుల్ ఉన్నాయా లేవా? ఇవన్నీ మనం లిమిటేషన్స్ అనేటివి మనం ఉంటాయన్నమాట. ఈ స్కోప్ అనేది తక్కువుంటుంది. ఇప్పుడు మీరు గనుక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ మీరు ఎక్స్‌పర్ట్ అనుకోండి. యూ డోంట్ హావ్ టు థింక్ టూ మచ్ అబౌట్ ఇట్. యూ హ్యావ్ లైక్ క్లాసెస్, దేర్ ఆర్ గ్లోబల్ వేరియబుల్స్ ఉంటవి. తర్వాత యూ కెన్ రిస్ట్రిక్ట్ సమ్ ఫంక్షన్స్ టు వర్క్ ఇన్ టు స్పెసిఫిక్ ప్యాకేజ్‌లో అక్కడ లోకల్‌గానే వర్క్ చేయాలి. అలాగా ప్రైవేట్ అని డిఫైన్ చేసి వాటిని మీరు మేనేజ్ చేస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్ అనుకోండి. బట్ ఇట్స్ కాన్సెప్ట్ ఈస్ ద సేమ్. Like you have a custom application that you have limitations of who can access and what it can do in the field in the instance అన్నమాట. తర్వాత when you create a new app, you get to decide whether it lives in the global scope or has its own custom శాండ్ బాక్స్. అంటే బేసికల్‌గా ఒకసారి ఒక అప్లికేషన్ మన స్పెసిఫిక్ నీడ్ కొరకు మనం క్రియేట్ చేసినప్పుడు, ఒక్కసారి అది ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ స్కోప్ అని డిఫైన్ చేసిన తర్వాత మాత్రం మళ్ళీ బ్యాక్ వెళ్ళలేం. సో, అది డిఫైన్ చేసేటప్పుడే మొదలే మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అయితే అప్పుడు ఒకసారి మనం అప్లికేషన్‌లో డిఫైన్ చేసినప్పుడు ఏమవుద్దంటే, సర్వీస్ నౌ విల్ హావ్ ఎ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ టు గివ్ ఇట్స్ స్పెసిఫిక్ నేమ్ స్పేస్. ఇది కస్టమ్ అప్లికేషన్ అనే ఒక డెఫినిషన్, ఒక ఒక ప్రీఫిక్స్, ఆ నేమింగ్ కన్వెన్షన్ అనేది ఒక నేమ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా చూద్దాం మనము. మనము ఒక క్విక్‌గా ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఉందనుకోండి. గ్లోబల్ స్కోప్ వచ్చేసి ద ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ యాప్ యూజెస్ గ్లోబల్ ఫంక్షన్స్ ఫర్ కామన్ టాస్క్స్ లైక్ లాగింగ్ ఇన్సిడెంట్స్. బట్ కస్టమ్ స్కోప్ వచ్చేసి you want to add a special feature that calculates incident response time. So you create a custom scope for your new function అన్నమాట.
అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక హెచ్ఆర్ పోర్టల్ అప్లికేషన్ ఉందనుకోండి. గ్లోబల్ స్కోప్‌లో వచ్చేసి ద హెచ్ఆర్ పోర్టల్ యాప్ లివ్స్ ఇన్ ద గ్లోబల్ స్కోప్, రైట్? యాక్సెసింగ్ ఆల్ ద ServiceNow ఫంక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద అందులోనే కస్టమ్ స్కోప్ ఒకటి మనం క్రియేట్ చేసామనుకోండి, యూ విల్ డిసైడ్ ఏ కాన్ఫిడెన్షియల్ ఎంప్లాయీ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్. ఇట్స్ నాట్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్. ఓన్లీ ఇట్స్ అవైలబుల్ ఫర్ దట్ హెచ్ఆర్ ఆఫీస్ అండ్ ఇట్ హాస్ ఎ వెరీ లిమిటేషన్ అన్నమాట ఆ అప్లికేషన్. సో, దాన్ని మనము ఇంకా ఫర్దర్‌గా ఇంకొకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యూ చూద్దాము. సో, ఒక కస్టమ్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు స్పెసిఫిక్ స్కోప్ సెపరేట్‌గా ఉంటుందనుకున్నాం గదా! సో, మనము ఈ డాక్యుమెంటేషన్ చూసినట్టయితే నేమ్ స్పేస్ ఐడెంటిఫై అంటారనమాట. ఒక స్పెసిఫిక్‌గా మనం ఆహ్, కస్టమ్ స్కోప్ మనం క్రియేట్ చేసినప్పుడు ఒక ప్రిఫిక్స్ వచ్చేసి X_ అని అయితే స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ నేమ్ స్పేస్ ఐడెంటిఫైయర్ వచ్చేసి. ఆ తర్వాత ద ఇన్‌స్టెన్స్ కస్టమర్ ప్రిఫిక్స్. ఇప్పుడు సపోజ్ యాక్మే అనేది ఒక కంపెనీ అనుకోండి. ఆ కస్టమర్ నేమ్ అయితే వచ్చేస్తది. యాక్మే అనేది ఇన్‌స్టెన్స్ నేమ్ అది. X_యాక్మే. ఆ తర్వాత ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాము. కస్టమ్ అప్లికేషను. కస్టమ్ అప్లికేషన్ పేరొచ్చేసి book_rooms ఇన్ దిస్ కేస్, ఈ ఎగ్జాంపుల్‌లో. అప్పుడేమవుతుందంటే టోటల్‌గా ఈ నేమ్ స్పేస్ ఎలా ఉంటుందంటే, ఈ అప్లికేషన్ ఏదైతే కస్టమ్ అప్లికేషన్‌కి నేమ్ స్పేస్ ఎలా ఉంటుందంటే X_acme_book_rooms అన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక మన ఆహ్ ఒక స్క్రిప్ట్ రాసామనుకోండి. అప్పుడేమవుతుందంటే, ఆ స్క్రిప్ట్ లొకేషన్ మనం ఏమని చెప్పాలి అంటే, X_acme_book_rooms దట్ పర్టిక్యులర్ స్క్రిప్ట్ నేమ్. సే షో రికార్డ్స్ అనే ఒక స్క్రిప్ట్ రాసామనుకోండి. ఆ షో రికార్డ్స్ అనే దాని లొకేషన్ ఎక్కడుందంటే, X_acme_book_room_ దట్ షో రికార్డ్స్ అనే స్క్రిప్ట్ అక్కడ లొకేట్ అయి ఉందని మనకు తెలుస్తుంది. దట్ ఇస్ ఎ నేమ్ స్పేస్ ఐడెంటిఫైయర్ అన్నమాట ఫర్ కస్టమ్ స్కోప్ యాప్స్. అదే విధంగా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అనుకున్నాం కదా! ఐ ఫౌండ్ సంథింగ్ వెరీ యూజ్‌ఫుల్. ఐ జస్ట్ వాంట్ టు షో దిస్ థింగ్ హియర్. ఆహ్, ఇప్పుడు గ్లోబల్ స్కోప్‌లో ఇలా చూడండి. ఐటీఎస్ఎం, ఐటామ్, సీఎస్ఎం, హెచ్ఆర్ అండ్ ఈవెన్ కస్టమ్ యాప్ ఆల్సో. దీస్ ఆర్ ఇన్ ద గ్లోబల్ స్కోప్. బట్ సే వి హావ్ క్రియేటెడ్ కస్టమ్ యాప్ 1, 2, 3 అండ్ 3 కస్టమ్ యాప్స్ క్రియేట్ చేసుకున్నాం. రైట్? అయితే గ్లోబల్ స్కోప్‌లో ఉన్న అప్లికేషన్స్‌కి, ఆ తర్వాత స్కోప్డ్ యాప్స్‌లో ఉన్న అప్లికేషన్ అన్నిటికి ఈ సర్వీస్ నౌ ప్లాట్‌ఫార్మ్ అవైలబిలిటీ ఉంటది. యాక్సెస్ ఉంటది. అంటే ఇప్పుడు వేరియబుల్స్ గాని, ఫంక్షన్స్ గాని, డేటాబేస్ గాని, ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ బేస్ గాని, లేకపోతే ఇంకా ఏమైనా టూల్స్ గాని, ఇంటిగ్రేషన్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇలా చూడండి మీరు వర్క్ ఫ్లోస్ గాని. సో, ఇవన్నీ ఫంక్షనాలిటీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. కానీ మీరొకటి ఆలోచించండి. ఈ ఎనీ అప్లికేషన్ లైక్ ఐటీఎస్ఎం, సీఎస్ఎం, హెచ్ఆర్, ఈవెన్ ద కస్టమ్ యాప్ ఏదైతే క్రియేట్ చేసామో, ఈ కస్టమ్ యాప్, ఈ కస్టమ్ యాప్ 2 సేమే. కానీ ఇక్కడ ఈ స్కోప్ ఏదైతే ఇందులో ఈ స్కోప్డ్ యాప్‌లో అంటే ఈ పర్టిక్యులర్ స్కోప్డ్ యాప్ ఏదైతే క్రియేట్ చేసామో మనము, అంటే ద పోర్షన్ ఆఫ్ దిస్ టు యాక్సెస్ దిస్ కస్టమ్ యాప్ 1, the ITSM will need to have special permissions. They cannot just go and change anything, right? They will not be able to do that. So explicit permission needed to be provided for accessing data or code between global and scoped apps. దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూపెడతాను నేను. మనము ఇక్కడికి వెళ్ళిపోదాము. ఆహ్, సో, ఆల్రెడీ నేను బిజినెస్ రూల్ ఇది ఓపెన్ చేశాను కదా! దీని అప్లికేషన్ ఏంటో చూద్దాం మనం ఫస్ట్. రైట్? ఇది ఏ అప్లికేషన్‌లో ఉందో చూద్దాం. ఈ అప్లికేషన్ వచ్చేసి గ్లోబల్ అప్లికేషన్‌లో ఉంది. రైట్? సో, అఫెక్టెడ్ కాస్ట్ సెంటర్ నోటిఫికేషన్ అనేది గ్లోబల్ అప్లికేషన్‌లో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది అప్లికేషన్ పికర్ ఇది. రైట్? దీన్నేమంటారంటే అప్లికేషన్ పికర్. ఈ అప్లికేషన్ పికర్ రైట్ నౌ ఇట్ ఈస్ సెట్ టు గ్లోబల్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ థిస్ యూ విల్ సీ డిఫరెంట్ అప్లికేషన్స్ ఇన్ ద లిస్ట్. సో, గ్లోబల్ కాకుండా మిగతావన్నీను ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, సీఎండీ వర్క్ స్పేస్ అని ఉంది. సరే వెళ్ళిపోదాం ఇక్కడికి. చూద్దాం. ఆ అప్లికేషన్‌ని స్కోప్ మార్చేసాను నేను. ఇప్పుడు ఈ అప్లికేషన్ పికర్‌లో స్కోప్ మార్చేసాను నేను. రైట్? ఇఫ్ యూ సీ ఈ అప్లికేషన్ స్కోప్ వచ్చేసి సీఎండీ వర్క్ స్పేస్ అయింది. ఒరిజినల్‌గా నేను ఇప్పుడు ఇది ఓపెన్ చేసినప్పుడు గ్లోబలే. కానీ ఇప్పుడు నేను స్కోప్ మార్చేసాను. ఇప్పుడు నేను యాస్ ఎ డెవలపర్‌గా నేను వచ్చేసాను ఇక్కడికి. వచ్చేసి అఫెక్టెడ్ కాల్ సెంటర్ నోటిఫికేషన్ ఉంది. నేను దీన్ని మోడిఫై చేద్దాము అని ఓపెన్ చేస్తాను. ఓకే. మీరిప్పుడు చూడండి సిస్టమ్ ఈస్ హెల్పింగ్ యూ టు
make a decision. If you see here, this record is in global application, but CMDB workspace is the current application. ఓకే, అంటే ఈ కరెంట్ అప్లికేషన్ వచ్చేసి సిఎండిబి వర్క్ స్పేస్ ఉంది. అది స్కోప్ వేరే మారిపోయింది. మీరు స్క్రిప్ట్ని మీరు మాడిఫై చేస్తే మాత్రం మీరు మాడిఫై చేయలేరు. మీరు ఒకవేళ మీరు మాడిఫై చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్తుందన్నమాట. ఇలా క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఆ రికార్డ్ని మనం గ్లోబల్ అప్లికేషన్లో ఎడిట్ చేస్తున్నాం మనం. కానీ ఇది ఎంత మనకు కన్వీనియంట్‌గా అనిపించినా గానీ, ఇన్ రియల్ వరల్డ్ అంటే ఆన్ డే టు డే డెవలప్‌మెంట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. We have to switch back to global to that kind of modifications, because we don't want to mess up with uh, you know క్రాస్ కంటామినేషన్. ఇక్కడ చేంజ్ చేసింది అక్కడ సేవ్ కావడం, అక్కడ చేంజ్ చేసింది ఇక్కడ సేవ్ కావడము. ఎండ్ ఆఫ్ ద డే మనము ఒక లోవర్ ఎన్వైరన్మెంట్ నుంచి హైయర్ ఎన్వైరన్మెంట్ మూవ్ చేసినప్పుడు అప్డేట్ సెట్స్ యూజ్ చేస్తాము. ఆ టైంలో బాగా ఇబ్బంది అవుతుంది. సో దోస్ ఆర్ ఆల్ రియల్ టైమ్ ప్రాబ్లమ్స్. అందుకొరకని సజెషన్ ఏంటంటే, we should not change the scripts in another scope. We have to move to that scope and then change it. సో ఇదనమాట స్కోప్ ఎక్కడ మనకు వర్కౌట్ అవుతుందని. All right, so now let's see JavaScript insights. I think we are almost at the end of this module 1 content. This one is about JavaScript APIs. సో ServiceNowకి JavaScript స్పెసిఫిక్ APIs అయితే ఉంటాయి. వాటి గురించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఈ క్లాసెస్ క్లయింట్ సైడ్ క్లాస్ వచ్చేసి గ్లైడ్ ఏజాక్స్, గ్లైడ్ ఫార్మ్, గ్లైడ్ లిస్ట్, గ్లైడ్ రికార్డ్, గ్లైడ్ యూజర్, ఎస్పీ మోడల్. తర్వాత సర్వర్ సైడ్ క్లాస్ వచ్చేసి గ్లైడ్ అగ్రిగేట్, గ్లైడ్ డే టైమ్, గ్లైడ్ ఎలిమెంట్, గ్లైడ్ రికార్డ్, గ్లైడ్ సిస్టమ్, JSON అండ్ వర్క్ఫ్లో. ఈ గ్లైడ్ ఫార్మ్, గ్లైడ్ లిస్ట్ వచ్చేసి బేసికల్గా యూఆర్ టాకింగ్ అబౌట్ modifying the form view, form related functionality. ఆ తర్వాత గ్లైడ్ లిస్ట్ వచ్చేసి లిస్ట్ వ్యూ. గ్లైడ్ రికార్డ్ ఈస్ బేసికలీ యు ఆర్ modifying one record. Glider user is about using the user object to do the operations. And then SP model అంటే బేసికల్గా మన పాపప్ ఏదైతే వార్నింగ్ మెసేజెస్ కానీ లేకపోతే ఇన్ఫర్మేటివ్ పాపప్స్ కానీ కన్ఫర్మేషన్ విండోస్ కానీ వస్తాయి కదా, అవన్నీ ఎస్పీ మోడల్ యూజ్ చేస్తారు. గ్లైడ్ ఏజాక్స్ అంటే బేసికల్గా దే ఆర్ అసింక్రోనస్ కాల్స్. దే ఆర్ బేసికలీ సెండ్ ద request to the backend to bring some data in the XML format, and then it will let the other subsequent actions to continue while the backend result comes, and it will do an asynchronous data fetching and data usage. So a particular action database related క్వెరీని కానీ డేటాబేస్ రిలేటెడ్ ఫెచ్చింగ్ కానీ జరుగుతున్నప్పుడు ఆపకుండా ఇట్ విల్ డూ సమ్ అసింక్రోనస్ మెథడ్స్ అనమాట ఇవన్నీ గ్లైడ్ ఏజాక్స్లో. ఆ తర్వాత సర్వర్ సైడ్ వచ్చేసి గ్లైడ్ అగ్రిగేట్, గ్లైడ్ డేట్ టైమ్, గ్లైడ్ ఎలిమెంట్, గ్లైడ్ రికార్డ్ ఇక్కడ, గ్లైడ్ రికార్డ్ అక్కడ, రెండు ఆల్మోస్ట్ సిమిలర్ రికార్డ్ని అప్డేట్ చేయడానికి వాడతారు. తర్వాత గ్లైడ్ సిస్టమ్. సో ఈ సర్వర్ సైడ్ మనం ఏదైతే డేటాబేస్ టేబుల్స్ని అప్డేట్ చేయడం కానీ మిగతా ఇంటిగ్రేషన్స్ రిలేటెడ్ వర్క్ ఉన్నప్పుడు సర్వర్ సైడ్ క్లాసెస్ అయితే యూస్ అవుతాయి. ఆల్ రైట్, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్క్రిప్టింగ్ రిసోర్సెస్, ఎసెన్షియల్ రిసోర్సెస్ ఫర్ స్క్రిప్టింగ్. ServiceNow provides a lot of good documentation, including the ServiceNow API documentation కానీ, product documentation కానీ, రకరకాల డాక్యుమెంటేషన్ అయితే ServiceNow ప్రొవైడ్ చేస్తుంది డెవలపర్స్కి. సో we will not go wrong finding them. And then తర్వాత డెవలపర్స్ ఇంకా ఏదైనా హెల్ప్ కావాలన్నా లేకపోతే if you are experienced developer, they can go and help others who are looking for some solutions for the problems they are facing. So community forums కానీ, user groups కానీ, official documentation కానీ available ఉంటుంది. ఆ తర్వాత నౌ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ ద డెవలపర్ డాక్యుమెంటేషన్ రిసోర్సెస్. సో ఒకసారి క్విక్గా ఈ స్క్రిప్టింగ్ రిసోర్సెస్ మాట్లాడుకున్నాం కాబట్టి చూద్దాము ఎక్కడ ఉంటాయి. సో developer.servicenow.com reference, you will see server scoped and server global. These APIs are available, client APIs and server scoped. The client APIs, you will see all the classes and everything like Glade Ajax, we just saw that.
and you will have everything that you are looking for in terms of the examples కానీ లేకపోతే different ways of using it కానీ what parameters and what usual API documentation that any developer in any other language would like to see. ఓకే, ఆ తర్వాత మనము ప్రోడక్ట్ డాక్యుమెంటేషన్ గురించి చూసినప్పుడు docs.servicenow.com వెళ్ళినట్టయితే ప్రోడక్ట్ డాక్యుమెంటేషన్ అవైలబుల్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ డాక్యుమెంటేషన్ will be there for different releases like Utah, Vancouver, Washington. These are the most recent happening releases. Vancouver has been the latest, but Washington DC is the planned one. February 2024 they are planning to release. So in this, if you can explore different products. For example, if I wanted to see the IT service management, then ఈ ప్రోడక్ట్ డాక్యుమెంటేషన్ ఫుల్గా మనకు అవైలబుల్ ఉంటుంది. ఇందులో good enough information on day-to-day basis. If you come and learn and you look at it, you refer it, a lot of information available on ఇక్కడ. All right, we are at the end of this modules recording. డే 7 సమ్మరీకి టేక్అవేస్ ఏంటంటే సింటాక్స్ ఎడిటర్ ఎలా యూజ్ చేయాలి, స్క్రిప్ట్స్ ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు, అప్లికేషన్ స్కోప్స్ ఏంటి, స్క్రిప్టింగ్ రిసోర్సెస్ ఎక్కడున్నాయి, ఇవన్నీ చూసాము. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇన్ డే 8 I'm going to cover the module 2. I think that is going to be a little bit more complex. నాకు కూడా తెలీదు. నేను I'm hoping to gain new insights into the scripting fundamentals. Hope you can join me on the day 8. Thank you for watching this video. Bye now.